స్వాగతం సుస్వాగతం. పెద్దలకు అన్నట్టు మన థ్యాంక్ యూ. మరియు ఈ కార్యక్రమాన్ని పూర్తి అవేర్నెస్ కల్పించడానికి వచ్చిన గౌరవనీయులు శ్రీ కె సత్యనారాయణ రెడ్డి గారు, ఇన్స్పెక్టర్ హరీష్, అండ్ శ్రీ హరీష్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ వింగ్, అండ్ యు చంద్రశేఖర్ గారు, ఇన్స్పెక్టర్ అండ్ నార్కోటిక్స్ గారు, మరియు డాక్టర్ వసుప్రద కార్తీక్ గారు మరి ఈ కార్యక్రమానికి వచ్చారు. మీ అందరికీ కూడా ఈ సేఫ్టీ, సెక్యూరిటీ, సైబర్ క్రైమ్స్, నార్కోటిక్స్ గురించి పూర్తి అవగాహన కల్పించడానికి మనకి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే మా గౌరవ సభ్యులు శ్రీమతి షాహీన్ అఫ్రోజ్ మేడం గారు, మరియు ఈశ్వరిబాయి గారు, మరియు సుధాం లక్ష్మి గారు, మరియు రేవతీరావు మేడం గారు, మరియు ఉమాదేవి మేడం గారు, మరియు పద్మ గారు, మరి మా సెక్రటరీ గారు, మరి మా ఉమెన్ కమిషన్ ఎస్ఓస్ అందరూ కూడా వచ్చారు. మరి మా ఉమెన్ కమిషన్ కార్యక్రమాలు ఏంటంటే ఉమెన్ కు అన్ఫేర్ ప్రాక్టీస్ ఎక్కడ జరుగుతున్నా కూడా అలాంటి కార్యక్రమాన్ని ఎంక్వైరీ చేయించి వారి మీద తగిన చర్యలు జరిగేటట్టు చూడడం జరుగుతుంది. అట్లాగే మహిళా హక్కులకు ఎక్కడైతే భంగం వాటిల్లుతుందో వాటన్నింటినీ కూడా పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకునే విధంగా జరుగుతూ ఉంది. అలాగే విధానపరమైన సూచనలను మరియు గవర్నమెంట్ తెలియపరిచి అక్కడ పాలసీస్ తయారు చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ మహిళా కమిషన్ ద్వారా జరగడం జరుగుతుంది. మాకు ముఖ్యంగా ఈ మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు ట్విట్టర్ ద్వారా వస్తాయి, ఫేస్బుక్ ద్వారా వస్తాయి, పర్సనల్ గా కూడా వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళా కమిషన్కి వచ్చే కేసులు ఏంటంటే ఇంకా మన సైబర్ ఇష్యూస్, ఇలా మోసపోయాము అలా మోసపోయాము, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి లవ్ చేసి వదిలేశాడు, మధ్యలోనే వదిలేశాడు అనే రకం మన మహిళా కమిషన్కు రావడం జరుగుతుంది. అవన్నీ కూడా మేము సిపి హైదరాబాద్ సిపి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. గట్టిగా చెప్పట్లు. As a chairperson, ఇది నా మొదటి ప్రోగ్రామ్. అందులో నేను గ్రాడ్యుయేషన్ చేసినటువంటి కాలేజ్లోనే మొదలు పెట్టాలని ఈ కాలేజ్ నాతో పాటుగా ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా వైస్ ప్రిన్సిపల్ గారు శ్రీమతి సింధూరి గారికి, అదేవిధంగా కమిషన్ డైరెక్టర్ శారద గారికి, అదేవిధంగా మీకు అన్ని విషయాలపైన అవగాహన కలిగించడానికి మనతో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి వైష్ణవ్ శర్మ గారికి, సంఘవి గారికి, సంధ్యారాణి గారికి సాంగ్స్ పాడారు వాళ్ళు పిల్లలు. తర్వాత సత్యనారాయణ రెడ్డి గారు ఇన్స్పెక్టర్, హరీష్ గారు సబ్ ఇన్స్పెక్టర్ ఉమెన్ సేఫ్టీ వింగ్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్, చంద్రశేఖర్ గారు ఇన్స్పెక్టర్ ఆన్ నార్కోటిక్స్, వసుప్రద గారు సైకలాజికల్ హెల్త్ గురించి మీతో మాట్లాడతారు. తర్వాత ఎన్ గీతా గారు, షీస్ అన్ ఆంకాలజిస్ట్ అండ్ మెన్స్ట్రువల్ హైజీన్ పైన మీ అందరికీ అవగాహన కల్పించడానికి వచ్చారు. అంతేకాకుండా ఈ కమిషన్ తరఫున నాతో పాటు 5 మా మెంబర్స్ కూడా మీ మధ్యకి రావడం జరిగింది. 6 మెంబర్స్ కూడా రావడం జరిగింది. సో చాలా ప్రోగ్రామ్స్ మనం అటెండ్ అవుతుంటాం. మీరు కూడా యాజ్ అ స్టూడెంట్, మేము యాజ్ అ పొలిటీషియన్ లేదా వీళ్ళంతా ఆఫీసర్స్గా. కానీ ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రోగ్రామ్ మొదలుపెట్టడమే ఒక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మొదలుపెట్టాము. ఆదిశక్తి అనేటువంటి పాటతో మొదలుపెట్టాము. ఇది ఊరికే ఏదో ఒక క్యాజువల్గా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే మొదలుపెట్టేటువంటి ఒక తంతుగా మనం చేయలేము. ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ మీనింగ్. జ్యోతి ప్రజ్వలన ఇంటికి ఇల్లాలే దీపం కదా. సో ఏది మొదలుపెట్టినా మనం జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెడతాం. అదేవిధంగా ఎక్కడైనా సరే, ఏ ఇంట్లో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, దేశంలో, భారతదేశంలో భారత మాత కూడా ఒక మహిళ పేరు మీదనే ఉంది. సో మహిళలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ అంత బాగానే ఉంటుంది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా ఆది పరాశక్తి అంటే మనము ఒక సీతమ్మలాగా కూడా ఉండాలి. అంటే భర్త అడుగు జాడలలో నడిచేటువంటి సీతమ్మలాగా కూడా ఉండాలి. కష్టాలు ఓర్చుకోవాలి. ఒక ద్రౌపది రూపం కూడా దాల్చాలి. తనని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ అంతు చూసే అంతవరకు కూడా వదలని ద్రౌపదిగా కూడా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక దుర్గాదేవి శక్తి రూపం. దుర్గాదేవిని మనం బలం కావాలన్నా, శక్తి కావాలన్నా, ఎటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ కావాలన్నా దుర్గామాతను మనము తలుచుకుంటాము. సో ఏదైనా కానీ ఈ సృష్టిలో మనమే మొదలు, మనమే అంతు. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎలా ఉంటామో దాని ప్రకారంగానే సొసైటీ ఉంటుంది అనేటువంటి విషయం కూడా మనం అందరం ఈ సందర్భంగా తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఈ ఆడిటోరియంతో 3 years అనుబంధం ఉంది. ఈ కాలేజ్తో 3 years అనుబంధం ఉంది. నేను హాస్టల్లో ఉండేదాన్ని. ఇటువైపు వింగ్ ఉంది కదా, 3rd floor, అక్కడ ఉండేదాన్ని నేను ఆ హాస్టల్లో. సో ఈ కాలేజ్కి సంబంధించి కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. కమిషన్ చైర్పర్సన్ ఎన్నుకోగానే 25 years నుండి నేను పొలిటికల్ కెరియర్లో ఉన్నాను. సో ఏదో ఒకటి ఏ స్టేజ్లో ఉన్నా సరే, నేను అది యాజ్ అ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానివ్వండి, లేదనంటే
సెంట్రల్ స్కిల్స్ రిపోర్ట్ మెంబర్ కానివ్వండి, ఏ పొజిషన్లో ఉన్నా సరే ఒక అమ్మాయికి ఒక మహిళకు నా నుండి ఏం చేయగలను నేను అనేటువంటి దిశగానే ఆలోచించదాన్ని. అప్పుడు అనిపించింది ఇంత మంచి ఆపర్చునిటీ భగవంతుడు ఇచ్చినప్పుడు ఎందుకు మనము మిగతా పిల్లలందరినీ why don't I make them part of Mahila Women Commission? ఇక మీదట మీరు మీ ఆర్బీవీఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్తో పాటుగా ఉమెన్ కమిషన్ కుటుంబ సభ్యులు, మీరందరూ మా కుటుంబం. మనం రోజు పొద్దున్నేస్తే పేపర్ చదివినా సోషల్ మీడియా చూసినా రకరకాల విషయాలు మనం చూస్తూ ఉంటాం. అది మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, రెండు ఉంటాయి. మనం ఏది ఎంచుకుంటాం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా సందర్భాలలో మీరు ఒక మంచి దిశలో వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళనివ్వకుండా అడ్డుకునే వాళ్ళు ఉంటారు. లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది కాలేజ్ విషయంలో కానివ్వండి, ఇంటి విషయంలో కానివ్వండి, ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి, మీకు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి దాని గురించి చర్చించాలి అనేటువంటి ఒక భయము, ఒక జంకు. అసలు ఒక ఫ్రెండ్ దగ్గర ఇది డిస్కస్ చేస్తే ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి వెళ్ళి చెప్తారా, పేరెంట్స్ దగ్గర డిస్కస్ చేస్తే వాళ్ళు భయపడిపోయి కాలేజీకి పంపించడమే మాన్పించేస్తారా? ఈ సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా మీకు? అందరూ తల ఊపుతున్నారు, అవునా? సో అలాంటి సందర్భం ఏదైనా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉమెన్ కమిషన్ మీకోసం నిలబడుతుంది. ఇప్పటి నుండి ఉమెన్ కమిషన్లో ఒక వింగ్ ఆఫ్ గైనిక్స్ ఉంటారు, ఒక వింగ్ ఆఫ్ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, సైకాట్రిస్టులు ఉంటారు. వాళ్ళని ఆన్లైన్లో 24/7 మీకు అందుబాటులో ఉంచే విధంగా ఉంటాను. అంతేకాకుండా ఒకవేళ మీరు సమస్యని చెప్పాలి, మీ పేరు చెప్తే మళ్ళీ మీ పేరు ఎక్కడ బయటకు వస్తుందో, దానివల్ల మీ తల్లిదండ్రులకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అనేటువంటి ఆలోచన కనుక ఉంటే మీ పేరు కూడా మేము ఎక్కడ కూడా మాట్లాడము, మీ పేరు కూడా తీయం. కానీ మీ సమస్యకి పరిష్కారం మాత్రం తప్పకుండా మేము చెప్తామనేటువంటి వాగ్దానాన్ని మేము ఈరోజు ఈ కాలేజ్ నుండి మొదలు పెడుతున్నాము. ఈ కాలేజ్లోనే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాలేజ్ మేము ఉమెన్ కమిషన్ సభ్యులుగా చేర్చుకుంటాము. ఆ కాలేజ్, ప్రతి కాలేజ్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ద ఉమెన్ కమిషన్ సో దట్ వీ క్యాన్ బి అ సొల్యూషన్ టు దెమ్. ఒక సొల్యూషన్గా ఉండడానికి మీరు చాలాసార్లు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ కూడా అర్థం అవ్వదు, అరే ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలా, ఈ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి విషయంలో. అప్పుడు మీకు గుర్తుకు రావాల్సింది ఒకటే ఒక విషయం, ఉమెన్ కమిషన్. రైట్, గాట్ ఇట్? సో ఇక మీదట మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ఉమెన్ కమిషన్ని నిర్భయంగా అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం తినే ఫుడ్లో కానివ్వండి, మనం బయటకు వెళ్ళేటువంటి వాతావరణంలో కానివ్వండి, చాలాసార్లు మనకు తెలియకుండానే మనం తప్పులు చేస్తున్నాం, మనం పొరపాటు వైపు వెళ్తున్నాం. ఒక మంచి టీమ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ టీమ్ ఆఫ్ ఫ్రెండ్స్లో అందరు మంచి వాళ్ళు అయితే పర్వాలేదు, ఎవరైనా ఒకరు ఆ టెంపరీ ప్లెజర్స్ ఉంటాయి కదా, దానికోసం ఏం కాదులే ఈ ఒక్కసారి డ్రగ్స్ ట్రై చేద్దాము, లేకపోతే ఈ ఒక్కసారి ఒక బాయ్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళిపోదాము, లేకపోతే ఇంకా ఏమైనా అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అరే ఫ్రెండ్ వదులుకుంటే ఎలా అనేటువంటి భయంతో మీరు ఆ ఒక్కసారే కదా అనే పొరపాటు జీవితాన్ని చెడుదారి వైపు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ ఒక్కసారి అనేటువంటి పదాన్ని మీ లైఫ్లో నుండి తీసేయాలనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను మీ అందరికీ చేరవేస్తున్నాను. ఎందుకంటే మేము మీరు ఏదైతే కాలేజ్ లైఫ్ని అనుభవించి వచ్చారో మేము అక్కడి నుండే వచ్చాము. ఆ టైంలో ఒకవైపు ఎంజాయ్మెంట్, ఒకవైపు రెస్పాన్సిబిలిటీస్ రెండు ఉంటాయి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితేనే సక్సెస్ అనేటువంటి వైపు మీరు వెళ్ళగలుగుతారు. లేదు ఒక ఎంజాయ్మెంట్తోనే వెళ్దాము అనుకుంటే ఆ ఎంజాయ్మెంట్ ఆ 3 years వరకు ఉంటుంది, తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. సో లైఫ్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళండి, ఎంజాయ్మెంట్ చేయండి, కానీ ఆ ఎంజాయ్మెంట్ మంచి ఎంజాయ్మెంట్ కావాలి, మంచి వాతావరణంలో ఉండాలి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి, సొసైటీకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి, మీ కాలేజీకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి. అలా అన్ని రకాలుగా, అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మా పైననేనా అబ్బాయిల పైన లేవా అంటే ఈసారి ఉమెన్ కమిషన్ ఇంకొక లైన్తో వెళ్తుంది. ఏంటి అంటే మా అమ్మాయిలకు మీరు కట్టుబాట్లు అన్నింటినీ పెడుతున్నారు, ఎలా డ్రెస్ అప్ అవ్వాలి, ఎన్నింటికి ఇంటికి రావాలి, ఇంటి నుండి ఎన్నింటికి వెళ్ళాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా కూర్చోవాలి, ఏ రకంగా నిలబడాలి, పెళ్ళైతే ఎలా సౌమ్యంగా ఉండాలి, ఇవన్నీ
మన క్వశ్చన్ ఒక్కటే, ఇదే మాటలు అబ్బాయికి ఎందుకు నేర్పించడం లేదు? మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అక్కను మీ చెల్లెనే గౌరవించుకుంటారా? కాదు. సమాజంలో ఉన్న ప్రతి మహిళను గౌరవించుకునేటువంటి బాధ్యత మగవాళ్ళకు ఉంది. మీరు చూసేటువంటి విధానము, మీ చూపు, మీ ప్రతి కదలిక ఒకవేళ మారితే అసలు ఆడవాళ్ళని ఎవరు రాత్రి 12ంటికి తిరిగినా కానీ అసలు భయమే లేదు. ఎందుకంటే ఒక స్వాతంత్ర పోరాటం చేసినటువంటి పరిస్థితులు వేరు. మనం ఎంతసేపు ఇప్పటి వరకు హిస్టరీలో చదువుకునే వాళ్ళం, స్వాతంత్ర పోరాటంలో ఎంతమంది మహిళలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు, ఏ రకంగా ఒక మగవాడితో సమానంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. నేనేమంటానంటే ఇప్పుడు స్వాతంత్ర పోరాటం కన్నా కూడా పెద్ద పోరాటం మీరు చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే సొసైటీ అలా తయారైంది. ఈ పోరాటంలో మీకు వెన్నంటూ నిలబడడానికి, ప్రతి సలహా ఇవ్వడానికి మేమున్నామనేటువంటి విషయం మీకు చెప్పుకుంటూ, అది ఇదర్ ఇట్ ఈస్ సైబర్ క్రైమ్, ఇట్ ఈస్ నార్కోటిక్స్, ఇట్ ఈస్ సేఫ్టీ, సెక్యూరిటీ, మెన్స్ట్రువల్ హైజీన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. దానికి చాలా రీజన్స్ మనందరికీ తెలుసు. మన ఇంటి ఆర్థిక పరిస్థితులను బట్టి మనం ఉంటాం. మన ఫ్రెండ్స్ అందరూ ఒకే ఆర్థిక పరిస్థితులలో ఉండరు. ఒకరు చాలా మంచి బట్టలు వేసుకొని వస్తారు, కారులో వస్తారు, హై లవిష్ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళతో పాటు మనం పోటీ పడాలంటే అది సాధ్యం కాదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎలా ఉందంటే ఎవ్రీబడి వాంట్ దట్ లైఫ్. బట్ అది ఆ పరిస్థితి మనము ఎదుర్కోగలమా లేదా, మన కండిషన్స్, మన ఫైనాన్షియల్ స్టేటస్ మనకి సపోర్ట్ చేస్తుందా లేదా అన్నటువంటి ఆలోచన కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులలో మనకు తెలియకుండానే పిల్లలు ఆ సైకలాజికల్ డిప్రెషన్కి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. లేదంటే చదువులో పోటీ పడుతున్నప్పుడు అందరూ ఒకేలాగా ఉండరు కదా పిల్లలందరూ కూడా. సో దాంట్లో కూడా డిప్రెషన్కి వెళ్ళడం జరుగుతూ ఉన్నది రకరకాల ఇష్యూస్తో. అలాంటప్పుడు కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా అన్నటువంటి భయపడి ఆ కండిషన్స్లోకి ఇంకా డీప్గా డెప్త్గా వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మనం రోజు పేపర్లో చూస్తున్నాం. తెల్లారి వేసి ఈ వీళ్ళు సూసైడ్ చేసుకున్నారంటే మనకు అర్థం కావట్లేదు. అరే నిన్నటి వరకు మనతో బాగానే ఉన్నారు కదా, ఏమైందని మనకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ కండిషన్స్లో వాళ్ళు ఏ రకంగా ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళకే తెలుసు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఇప్పుడు సొసైటీలో ఉన్న చాలామంది, మీరు ఫిల్మ్ స్టార్స్ కానివ్వండి, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు, బిజినెస్ ఉమెన్ కానివ్వండి, అందరికీ ఈ పరిస్థితి వస్తుంది. రీజన్ రకరకాల రీజన్స్ ఉంటాయి, రీజన్ ఒకటే ఉండదు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఎస్ వీ నీడ్ అ సైకలాజికల్ హెల్ప్, సంబడి హ్యాస్ టు బి దేర్ టు గైడ్ us to like resolve our problems and they should stand besides us. కానీ చాలా మంది ఫ్యామిలీస్ ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి విషయం కూడా తెలియదు. అలాంటప్పుడు వసుప్రద గారితో పాటుగా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని మేము ఎప్పుడూ అవైలబుల్ పెడతాము. తప్పకుండా మీరు ఏ టైంలోనైనా అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం అనిపిస్తే మీరు తప్పకుండా ఉమెన్ కమిషన్కి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఉమెన్ కమిషన్ ఆఫీస్కి కూడా వచ్చేయచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఒక రెజల్యూషన్ తీసుకుంటున్నాము ఉమెన్ కమిషన్ తరఫున. ఇక మీదట ప్రతి కాలేజ్ నుండి we will find a pathfinder, torch bearer, whatever name you can give, you name it. ప్రతి కాలేజ్ నుండి ఒక అమ్మాయి, you elect and select them as a ambassador. సో అన్ని కాలేజెస్లో మనం అలా ఒకరిని ఎన్నుకున్న తర్వాత we'll give a certain name to that. ఆ నేమ్ ఇచ్చిన తర్వాత మీరందరూ మీ కాలేజ్కి సంబంధించిన ఏ సమస్య వచ్చినా కానీ మీ ప్రిన్సిపల్ గారితో పాటుగా ఆ అమ్మాయితో చర్చించి ఆ అమ్మాయి ఉమెన్ కమిషన్కి రాగలిగితే మేము మీ ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉంటాం. అలా ఒక సైన్యాన్ని తయారు చేద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి కాలేజ్ నుండి ఒక అమ్మాయితో ఒక సైన్యాన్ని తయారు చేస్తే అసలు మీ వైపు తప్పుడు చూపుతో చూసేటువంటి ధైర్యం కూడా ఎవరు చేయరన్నటువంటి మాట చెప్పుకుంటూ అందరూ పెద్దలు మాట్లాడిన తర్వాత విల్ పాస్ ఫ్యూ రెజల్యూషన్స్ అండ్ వీ హ్యావ్ టు స్టాండ్ ఆన్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులకు పాత్రికేయ మిత్రులందరికీ శుభావందనం. నా పేరు సత్యనారాయణ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సో నేను ఉమెన్ సెక్రటరీలో వర్క్ చేస్తున్నాను గత 2 సంవత్సరాలుగా. సమాజంలో
ఉమెన్ సేఫ్టీ అనేది వన్ టాప్ సెంటర్ టు మహిళల పైన మరియు పిల్లల పైన జరిగే నేరాలకు వన్ స్టాప్ సెంటర్. సో ఇక్కడ వారిపై జరిగే నేరాలని పరిశోధనలో అదేవిధంగా కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున వాళ్ళకి అంటే ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళు శిక్ష పడే విధంగా మానిటర్ చేయడమే కాకుండా నేరాలు ఏ విధంగా జరుగుతాయి, ఎక్కడ జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా ఆపవచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఆ ప్రివెన్షన్ అనేది ముఖ్యంగా ప్రివెన్షన్ గురించి స్టెప్స్ తీసుకుంటూ సో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కూడా ప్రివెన్షన్ గురించే మెజర్మెంట్స్ ఇచ్చారు. ధన్యవాదాలు దీంట్లో భాగస్తులు చేసినందుకు. సో సమాజంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు అమ్మాయిలపైన అదేవిధంగా పిల్లలపైన నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అమ్మాయిలు కావచ్చు పిల్లలు కావచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదా పోలీసులతో చెప్పడానికి తల్లిదండ్రులతో చెప్పడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్నారు కొందరు. సో దాని గురించే పబ్లిక్లో జరిగే హరాస్మెంట్ గురించి కూడా చెప్పుకోవడానికి భయపడుతున్నారు. దాని గురించే మన ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ షీటింగ్స్ తీసుకొచ్చింది. ఈ షీటింగ్స్ అనేది పబ్లిక్లో తిరుగుతూ లైక్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఒక చెస్ గేమ్ ఆడాలి అంటే ఆ వీడియోలో అబ్బాయి ఏం చెప్తుందంటే పప్పా मेरे को 15 फेसबुक अकाउंट है అంటే నాకు 15 ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయండి. అరే ఆ విషయం నాకేం తెలుస్తుందా అంటే నువ్వు గత వారం నుంచి పూజా శర్మని చాయ్ పిలుస్తున్నావు కదా. రీజన్ వచ్చేసి ఒకటి ఇన్నోసెన్స్ తెలియకపోవటం, రెండు జాబ్ మీద ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోస్ అమ్మితే డబ్బులు వస్తాయి. మనం ఆపరేట్ చేసే ఎవరిది